నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా శ్రావణ మాసం, కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి, ఎలా ఫేస్ చేయాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఈ కుంభరాశి వాళ్ళు మనం ఈ ఆగస్టు మాసం గురించి చెప్పుకోబోయే ముందు కొద్దిగా వీరి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకుందాము. జనరల్గా మనం ప్రతి వీడియోలో ప్రతి మాసం ప్రతి రాశి గొప్పదే అని, ఆ రాసుకున్న ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా కుంభరాశి అంటే ఒక నిగూఢమైన రాశి, ఒక రహస్యమైన రాశి, అత్యంత పవిత్రమైన రాశి. ఎందుకంటే కుంభము అంటే ఒక కలశము, ఒక కుండ, ఒక బిందె ఇలా వస్తుంది అర్థం. అందుకే ఆ రాశి సింబల్ కూడా చూస్తే ఒక కుండ కానీ లేదా ఒక స్త్రీ లేదా ఎవరో ఒకరు కుండ ఇలా ఎత్తుకున్నట్లు సింబల్ వేస్తారు. అందుకు కుంభం అన్నారు. ఇది ప్రపంచంతో ఆమోదించింది. వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టే పేరు కూడా అక్కడ కూడా సింబల్ ఇదే ఉంటుంది. కాబట్టి ఈ రాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే దేవతలకు రాక్షసులకు క్షీరసాగర మదనంలో అమృత కలశం దొరికింది. అది కూడా కలశమే, కుంభమే కదా అది. సాక్షాత్తు ధన్వంతరి భగవానుడు వైద్య నారాయణుడు అంటారు ఆయన్ని. ఆయన ఈ కుంభరాశిలో గురు గ్రహం వచ్చినప్పుడే ఆయన తీసుకుని పైకి వచ్చాడు. అంత గొప్ప రాశి ఇది. అంటే అమృతమే అమృత భాండము అనొచ్చు, అమృత భాండము. కాబట్టి ఇది ఎక్కడ ఉన్నది? సముద్ర గర్భంలో ఉన్నది. కాబట్టి ఇది వీళ్ళు మర్మగర్భంగా ఉంటారు. వీళ్ళు విలువైంది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? అందరికీ అందుబాటులో ఉండదు. అది మర్మంగానే ఉంటుంది, రహస్యంగానే ఉంటుంది. వీళ్ళు కూడా వీళ్ళ యొక్క విలువైన విషయాలను ఎవరితో వాళ్ళతో షేర్ చేసుకోరు. ఒక అమృతంలాగా ఎత్తి పెట్టుకుంటారు. రహస్యమైన వాళ్ళని అంటూ ఉంటారు, లోపల మనిషి అంటారు. లోపల మనిషి అంటే ఏమి? వీళ్ళు ఏది బయటపడరు. అవసరమా అనుకుంటారు వీళ్ళు. సరే, వీళ్ళకి చెప్పేది మనకేం అవసరం ఉంది? వాళ్ళ విషయం వాళ్ళ వ్యక్తిగతం. అది లోపల మనిషి బయట మనిషి వాళ్ళకు తెలియకుండా అంటారు. కానీ అది ఒక గ్రిప్పు, అది అందరికీ రాదు. కుంభరాశి వాళ్ళకి వస్తుంది. గొప్ప విషయం అది. ఎక్కడ అవసరం ఏది ఉంటే అది చెప్తారు. వాళ్ళు చెప్పకూడదు అనుకుంటే చెప్పరు. ఇప్పుడు ఈ రాశి చెప్పాలంటే ఒక అమృత కలశంగా నేను చెప్పాను. ఇక్కడనే గొప్ప యోగులు పుడతారు. ఎందుకు ఆ ఒక రాశిని ఎంచుకుంటారు? అది వాళ్ళకు అనువైనటువంటి రాశి కాబట్టి ఈ రాశికి పట్టుదల ఎక్కువ. పట్టుదలకు మారిపోయారు. అంత ఈజీగా నిర్ణయాలు మార్చుకోరు. డెసిషన్స్ టక్ 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 అని మార్చేస్తుంటారు. అసలు అట్లయితే అట్లా కానీ ఇట్లయితే ఇట్లా కానీ, సరే ఈ రెండు కాదు ఇంకొకటి కూడా చూసుకుందాము, ఏదైనా సరే ఇట్లడంతో వెళ్తే రెండు. మంచి క్వాలిటీ అది. ఎందుకు నన్ను అంత వేగంగా నిర్ణయాలు మారుస్తావు అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళు కుంభరాశిలో ఉంటారు, కర్కాటకంలో ఉంటారు, లేదా ఇంకేదో కన్యారాశిలో ఉంటారు, తులారాశిలో ఉంటారు. వేగంగా వాళ్ళ నిర్ణయాలు మారిపోతారు. చరరాశులు వాళ్ళు, వీళ్ళు స్థిరరాశి వాళ్ళు. అది మంచి క్వాలిటీనే. అంటే వీళ్ళు ఎంత స్లోగా నిర్ణయాలు తీసుకుంటే అంత సక్సెస్. వీళ్ళు కానీ తొందరపడితే వీళ్ళకు నష్టమే. కుంభరాశి వాళ్ళు తొందరపడకూడదు. ఒకవేళ వాళ్ళ మాట వీళ్ళ మాట తొందరపడ్డారు, వీళ్ళు బోలబనట్టే. వాళ్ళని అడిగారు, మంచి జరుగుతుంది చెప్పాము, కాలేదు నన్నేం చేయమంటూ ఉంటారు. వాళ్ళదేం పోతుంది. కాబట్టి వీళ్ళు తొందరపడకూడదు, వీళ్ళు తొందరపడరు కూడా. కాబట్టి వీళ్ళు ఎంత నిదానంగా వీళ్ళు పోగలుగుతారో జీవితంలో, నిర్ణయాలు కానీ ఏది కానీ తీసుకోగలుగుతారో అంత సక్సెస్ స్టాండర్డ్స్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. శనేశ్వరుడు ఈ రాష్ట్రాధిపతి, ఆయన కూడా అంత స్లోగానే పోతాడు. కుంభరాశిలోకి వచ్చిన తర్వాత తిరుక్కుని మళ్ళీ కుంభరాశి 30 సంవత్సరాలకు వస్తాడని రీజన్గా రాసిన దాటాడైనా. రెండో ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ వక్రించి వెనక్కి వస్తున్నాడు. రాశిలో రాహు ఉన్నాడు. ఇక్కడ బాగా ఆలోచించాలి. శని రాహు వైపు మళ్ళీ శని వస్తున్నాడు వక్రించి, మీనంలో నుంచి మళ్ళీ కుంభంలోకి వస్తున్నాడు. అంటే శనేశ్వరుడు ఎందుకు వస్తున్నాడు? వక్రిస్తే అర్థమేమి? శనేశ్వరుడు తను ఆల్రెడీ ప్రయాణం చేసి కంప్లీట్ చేసిన రాశిలో ఏదో ఆయన మర్చిపోయాడు. మనము బయలుదేరి కొందరు మనకు వాచ్ మర్చిపోయినా మన ఇంటికి వచ్చి మళ్ళీ వాచ్ కట్టుకుపోతాం. ఏదో మర్చిపోతేనే కదా వస్తాము. తాళాలు మర్చిపోతే వెనక్కి వస్తాం. లేదా ముఖ్యమైన ఆఫీస్ పోతుంటే అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ మర్చిపోతే వెనక్కి వస్తాం. ఏదో సమ్ డాక్యుమెంట్ కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఆయన మర్చిపోయాడు. దాన్ని వచ్చి మళ్ళీ చూసి సెర్చ్ చేసేసి పోయేదానికి వస్తున్నాడు అంతే. వక్రం చేశాడు, కుంభరాశికి వాళ్ళకి వచ్చేస్తున్నాడు. కుంభరాశికి వెళ్ళినట్టు ప్రభు తీవ్రంగా ఉంటుంది. అదంతా ఏం లేదు. ఆయన రాశాధిపతి వీళ్ళని ఇంకా బాగా చూసుకుంటాడు. వెనక్కి వచ్చి తన రాశి సంబంధించి ఒక పెండింగ్ వర్క్ ఏదో పడిపోయింది, ఆయన కూడా మర్చిపోయినాడు. ఆయన గురు రాశిలో ఉన్నాడు, మీనరాశిలో. గురుశనుల కలయిక మతిమరుపు కారణం. ఎవరికైనా గురుశనులు కలిసి ఉంటే వాళ్ళకి మతిమరుపు ఉంటుంది. అవును గురువు గారు అంటూ ఉంటారు. ఆయన మర్చిపోయాడు, వెనక్కి వస్తున్నాడు. ఇక్కడ రాహు ఉన్నాడు. ఈయన మర్చిపోయి వెనక్కి వస్తున్నాడు. ఈయన ఏమార్చేపలాంటి రాశిలోనే ఉంది. రాహు అంటే ఇంకా చిటికలు ఏమారుస్తాడు.
అంటే శని రాహులు వస్తున్నారంటే వీళ్ళని ఎవరో ఏమార్చబోతున్నారు అని అర్థం. ఎవరన్నా ఏదన్నా చెప్పని వీళ్ళు ఇప్పుడు ఈ మాసం సరే ఓకే రైట్ అని చెప్పాలా, వెయిట్ అండ్ సీ అనేటువంటి రాశి ఇది. చివరకు తేలేది విన్నింగ్ షాట్ ఒకటే ఉంటుంది. మ్యాచ్ అంతా ఎంతమంది కొడతారు, టైలెండర్ వచ్చి విన్నింగ్ షాట్ ఒకటి కొడితేనే గెలిచేది. కాబట్టి వీళ్ళు వెయిట్ అండ్ సీ అన్నారంటేనే వీళ్ళు మ్యాచ్ అన్నట్టు. గురువు శని రాహులు కలవకూడదు. రాహు ఏమార్చని కారకుడు, రాశిలోనే ఉన్నాడు. శని ఇటువైపు వస్తున్నాడు. కాబట్టి ఇదేమవుతుంది, సహజ కారకత్వంగా రెండు పాపగ్రహాలే, కానీ ఈ రాశికి రెండు మంచి గ్రహాలే. కానీ శని రాహువుల దగ్గర తాకడానికి మాత్రం ఒక వ్యతిరేక శక్తిని పుట్టిస్తుంది. కాబట్టి ఈ మాసం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. అంటే ఎవరో వీళ్ళని టార్గెట్ చేస్తారు అని అర్థం, ఇంకేం లేదు. అంటే ఎర వేసి వల వేస్తారంటారు. ఏదో ఒకటి ఆశ పెడతారు. అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, వీళ్ళకి ఏదైనా పనులు కావచ్చు, ఇంకేదైనా మాట సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేసినామని ఇంకొక నెల తర్వాత మళ్ళీ అర్థం అవుతుంది, వీడందుకు ఆ రోజు మన దగ్గరికి వచ్చింది అనిపిస్తుంది. ఏదో అవసరం కోసం మన దగ్గరికి వచ్చాడు. వీళ్ళ గ్రహస్థితి బట్టే అవతల వ్యక్తుల చుట్టూ సమాజంలో మనపైన ప్రభావితం అవుతూ ఉంటుంది. కాబట్టి శని రాహువుల కలయిక అనేది మోసపోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని, అంటే వచ్చిన ప్రతి సందర్భాన్ని వేరు చేస్తే పోతే చాలు. ఆ క్యాలిక్యులేషన్ వేయగలిగితే వీళ్ళు సక్సెస్. తర్వాత 5లో గురువు ఉన్నాడు. 5లో గురువు ఉంటూ రాశిని చూస్తాడు. ద్వితీయాధిపతి పంచమలో ఉన్నాడు. ఈ రాశికి రాహువుని చూస్తాడు. అంటే గురువు అంటే ఒక పెద్ద మనిషి అని అర్థం. వీళ్ళకి ఎవరన్నా వచ్చారు దగ్గరికి, ఏదన్నా ఇట్లాంటి డీల్స్ నేను చెప్పినట్టు చేశారు, మధ్యలో ఇంకో తేడపాటిని ఎంటర్ చేయాలి వీళ్ళు. నువ్వు పలానా తొడుక్కురా, ఆయనతో చెప్పించి నేను ఇస్తాను, నువ్వు చెప్తే నేను ఇస్తాను, ఈ విధంగా. అప్పుడేముంది, ఆయనకు ఆ వ్యక్తిపై నమ్మకుంటే మీకు హామీ ఇస్తాడు. నేను హామీ ఈయన అన్నాడు అనుకో, నువ్వు నమ్మదగిన వ్యక్తి కాదు. గురువు చూస్తున్నాడు కదా ఇక్కడ వ్యవహారం మొత్తం. గురువు అంటే పెద్ద మనిషి కదా. కాబట్టి మూడో మనిషి లేకుండా మీరు ఏది చెయ్యకూడదు. 1-on-1 డీలింగ్ అనేది పనికిరాదు. ఇంకా అట్లా పెట్టుకోలేదు, నీకెందుకు నేను హామీ, ఆయనతో నీకెందుకు, ఆయన వద్దు ఈయన వద్దని అంటే వీడు ఏమర్సని అర్థం. అంటే ఆయన దగ్గర ఆల్రెడీ నాకు బ్యాట్ నేమ్ ఉంది, ఆయనే రికమెండేషన్ దొరకరండి, కుదరదు కదా. గురువు ఏం చేస్తాడు, పెండింగ్ పెడతాడు. నేను మళ్ళీ చెప్తానంటే దీన్ని వదిలేరబ్బా అని. అది వీళ్ళు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తానంటే వీళ్ళకి ఇమ్మీడియట్ నువ్వు ఇవ్వద్దు, సహాయం చేయొద్దు అని చెప్పకుండా అది కోడింగ్ అర్థం చేసుకునేది. సహాయం చెయ్యి అంటే అతను రాకుండా ఫోన్ చేసిన 4 సార్లు ఆయనే ఫోన్ చేస్తాడు. కాబట్టి నువ్వు నేనున్నా నీకు ఎందుకని. కాబట్టి ఈ కాంబినేషన్ చూసుకోవాలి. ఇక శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు 6వ ఇంట్లో మంచివాడు కాదు. శుక్రుడు కర్కాటకంలో అసలు మంచివాడు కాదు. కర్కాటకంలో శుక్రుడు ఉంటే మాతృ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, భార్య సంబంధమైన విషయాల్లో వ్యతిరేకంగా ఉంటుంది. శుక్రుడు భార్యకారకుడు, స్త్రీలకు అలంకారకి సంబంధించిన వాడు. వీళ్ళు అధికంగా సౌందర్య విషయాలకు ఎక్కువగా శారీస్, గోల్డ్ కొనడము, ఇట్లాంటి సౌందర్యమైనటువంటి విషయాలు ఎక్కువ ఖర్చు పెట్టిన అవకాశం ఉంటుంది. కొంచెం చూసుకొని పోవడం మంచిది. భర్తకు ఈరోజు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కాస్త ఏలినాడ్సిన ప్రభావం ఉంది, రివర్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడు బంగారు రేటు ఒక 1000 రూపాయలు తగ్గిందంటే కొనేద్దాం అనిపిస్తుంది. 2 రోజుల తర్వాత 2000 పెరుగుతుంది మనిషి. తొందరపాటు ఏం లేదు. కొంచెం నిజంగానే మనకు ఎంత రేట్ అయినా కొనుక్కోగలిగినప్పుడు కొనుక్కుంటే మంచిది. శుక్రుడు ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతా కూడా కారకుడు అవుతాడు. జ్యువెల్ రిస్క్ అంతా ఆయనే కారకుడు. రాహు రాశిలో ఉన్నాడు కాబట్టి ఆశలు ఎక్కువ పుట్టిస్తూ ఉంటాడు. రాహు అది తిందాము, ఇది తీసుకుందాం, అది తీసుకుందాం. రాహు తల ఉంటుంది, ఎక్కువ ఆలోచిస్తారు. మల్టిపుల్ ఆలోచనలు వచ్చేస్తూనే ఉంటాయి. ముందు మనం కొనేయాలంతే. ఆల్ గిల్ట్ ఈజ్ నాట్ గోల్డ్ అంటాం కదా, ఆల్ గిల్ట్ ఈజ్ గోల్డ్ అంటాడు రాహు. మెరిసేందా బంగారు అంటాడు. నువ్వు కొను మళ్ళీ చూద్దామంటాడు. ఈ లాటరీలు కొనమంటాడు రాహు. లాటరీ కూడా రాహువే కారకుడు. అంటే లాటరీలు లేవనుకోండి. కాబట్టి ఇది శుక్రుడు యొక్క ప్రభావం. ఆడ మంచి కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? స్త్రీ వల్ల వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే లగ్నంలో రాహు ఉండడము, 6వ ఇంట్లో శుక్రుడు ఉండడము. భృగు షట్ దోషము అంటారు. షట్ అంటే 6, అక్కడ భృగు అంటే శుక్రుడికి ఒక పేరు భృగు, ఆయన పేరు. శుక్రుడు అంటే ఆయన ఒక సందర్భంలో శివుడు ఆయన మింగేస్తాడు ఏం చేయలేకుండా కోపంతో. శివుడి గర్భంలో ఉండి కడుపులో ఉండి కొంతకాలం మళ్ళీ బయట వస్తాడు. అందుకైనా మృత సంజీవని విద్య నేర్చుకుని ఏకంగా మృత్యుంజయుడు కడుపులో ఉన్నాడంటే అది మామూలు విషయం కాదు. అందుకు శుక్రుడైనాడు. శివుని యొక్క శుక్రకణాలతో ఆయన ఉండగలిగినాడని శుక్రుడైనాడని అని కూడా అంటారు పెద్దలు. ఆయన పేరు అసలు పేరు భృగువు. కాబట్టి భృగువు 6లో ఉంటే భృగు షట్ దోషము. శుక్రుడు స్త్రీ కారకుడు. అక్కడ స్త్రీ రాశిలో ఉన్నాడు. ఇక్కడ రాశిలో రాహు శుక్రుడికి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాటికి మల్టిపుల్ రిలేషన్స్కి కొంచెం ఆలోచన గతితో ఆలోచించడానికి ఆలోచనలు వస్తాయి. అందరూ చేసేస్తారు ఇటువంటి ఆలోచనలు కాదు.
కాస్త జాతకరీత్యా గ్రహ బలాలు వీక్గా ఉన్న వాళ్ళు అలా ఆలోచించే అవకాశం టెంప్టేషన్స్ ఎక్కువ. ఉంటాయి. వ్యామోహం ఎక్కువ అవుతుంది. దాంట్లో కొంచెం మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే చాలు, ఏం కాదు. తర్వాత రవి ఏడో ఇంట్లో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, 6-7 స్థానాలను ప్రభావితం చేస్తున్నాడు. రవి స్వక్షేత్రంలో ఉండడం ఈ రాశిని చూడడం అంత మంచిది కాదు. ఆడ రాహు వీక్షణ రవికి మంచిది కాదు. రాహు రవిచంద్రులను గ్రహణ రూపంలో బాధిస్తాడు. కాబట్టి తండ్రికి, రవి అంటే తండ్రి కదా, తండ్రికి హృదయ సంబంధమైనటువంటి నొప్పులు, ఈ చెస్ట్లో నొప్పి రావడము, లేదా ఏదైనా హార్ట్ సంబంధ సర్జరీలు జరగడము, లేదంటే దానికి సంబంధించిన మందులు వేసుకోవడము, లేదా తండ్రికి మరీ ఆయుష్ ఎక్కువైతే ఆయన కాలం అయిపోవడము, తండ్రి సమాలకు అరిష్టం జరగడము. రాహువు చూశాడంటే ఇంకా దీంట్లో మనం శుభత్వం అని చెప్పలేం. రాహువు కంపల్సరీ బాధించే తీరుతాడు. కొంతమందికి క్యాన్సర్ బయటపడ్డం, తండ్రికి క్యాన్సర్ బయటపడుతుందంటే అంతకుముందు 5 సంవత్సరాల ముందు స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ ఉంది అని తెలిసిన 5 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింటుంది. దాన్ని గుర్తించేటువంటి పరిజ్ఞానం లేకపోగా ఉంది అనేసి తనుకునే కాడికి 5 ఏళ్ళు పడుతుంది. అవి గుర్తించబడము, క్యాన్సర్ రిలేటెడ్ రావడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. సరైన వైద్యాలు తీసుకోవాలి. ఇప్పుడు మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని చూసుకోవాలి. తండ్రి సంబంధం కొంచెం దూరంగా ఉండడం కూడా మంచిదే. తండ్రికి దూరంగా ఉంటే కొంచెం తాకడ తక్కువ. తర్వాత కుజుడు 8లో ఉన్నాడు. అష్టమ కుజుడు మంచోడు కాదు. 2 వీలర్లో వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకరు బండి ఎక్కినప్పుడు కేర్ఫుల్గానే ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి అష్టంలో కుజుడు ఉంటే మనల్ని ఎక్కించుకుని పోయే వాళ్ళు కూడా స్లిప్ అవ్వచ్చు. వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకు ఏదో అడ్డం దూరి దాన్ని తప్పిద్దాం వీళ్ళే పడవచ్చు. ఈ రాశి కుజుడు మంచోడు కాదు. కాబట్టి కుజుడు అష్టంలోనూ కరెక్ట్ కాదు. కాబట్టి దానికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఈ కాలసర్ప దోష ప్రభావం కూడా తగ్గింది. మొన్నటి వరకు కుజకేతులు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు, పిశాచ యోగంలో ఉండింది, అది కొంచెం వదిలింది. కుజకేతులు కలిస్తే జ్యోతిశాస్త్రం పిశాచ యోగం తెలియజేస్తుంది. సప్తమ స్థానంలో ఉండడం వల్ల రాశిని చూడడం వల్ల తొందరని తొట్టుపాటుని తెలియజేస్తుంది. అది ఇప్పుడు దాటింది. కాబట్టి దాటినా కానీ అష్టమ స్థానానికి కుజుడు వచ్చాడు. కుజుడు అంత మంచివాడు కాదు. కాబట్టి వీళ్ళు ఈ వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాల పరిస్థితి కూడా, శుభకార్యాల పరిస్థితి తీసుకుంటే అంత శుభంగా అయితే ఏం లేదు. లగ్నం రాహు ఉండడము, శని వక్రించి వెనక్కి రావడము, 6-7లో రవి రావడము, బుధుడు కూడా 7లో ఉన్నాడు. బుధుడు 7లో ఉండడం మంచిదే, కానీ కేతు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కేతు అంటే తలలేని గ్రహం. తలలేని గ్రహంలోకి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ప్లానెట్ వస్తూ ఉంది. బుధుడు అంటే ఇంటెలిజెన్స్, ఆయన తలలేనటువంటి నక్షత్రం గ్రహం యొక్క నక్షత్రంలోకి వస్తున్నాడు. కేతు యొక్క నక్షత్రంలోకి వస్తున్నాడు. సరైన నిర్ణయాలు చేయలేరు, కన్ఫ్యూజన్స్ వస్తాయి. బుద్ధికారకుడు బుధుడు తలలేనటువంటి గ్రహ నక్షత్రంలోకి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్స్ వస్తాయి. కాబట్టి బుధుడు కూడా శుభగ్రహ నక్షత్రంలో ఉన్నప్పుడు శుభగ్రహం అవుతాడు, అశుభగ్రహ నక్షత్రంలో కూడా అశుభగ్రహమే అవుతాడు. కాబట్టి బుధుడు యొక్క స్థితి కూడా అంత కంఫర్ట్గా లేదు. ఇక చివరగా కుంభరాశి వాళ్ళకి పలానా విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచనప్రాయంగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఆగస్టు మాసం అంతా కూడా, ఆగస్టు మాసం వీళ్ళు తండ్రి సమానాలకు సంబంధించి దూరంగా ఉండాలి. లేదు వాళ్ళకి ఏదైనా అరిష్టం అయితే మాత్రం దగ్గరుండి చూసుకోవాలి. రుద్రాభిషేకం చేయడం మంచిది. ప్రదోష కాలంలో తండ్రి పేరుతో నందీశ్వరుడి దగ్గర తండ్రికి సంబంధించినటువంటి అర్చనాభిషేకాలు చేయించడం మంచిది. అదేవిధంగా వీళ్ళకు హృదయ సంబంధమైనటువంటి ఏదైనా సమస్యలు వీళ్ళకు వచ్చేదని కూడా అవకాశం ఉంటుంది. లగ్నం రాహు, సప్తంలో రవి. కాబట్టి అంటే ఆరోగ్యపరంగా ఎటు తిరిగి చూసుకోవాలనేది ప్రధాన సూచన ఇక్కడ. ఇక దైవిక పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురువు? దైవిక పరంగా చేసుకుంటే దుర్గారాధన, కాలభైరవ ఆరాధన. ఎందుకంటే కాలభైరవుడు శనేశ్వరుడికి గురువు, దుర్గాదేవి రాహుకు అధిష్టాన దేవత. వీళ్ళిద్దరూ కంజక్ట్ అయ్యేదానికి ఇట్లా వస్తున్నారు. కాబట్టి ఈ దేవతలను ఆరాధించడం వల్ల ఈ కంబస్ట్ అనేది వీళ్ళకు వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వదు. సో నిత్యం మనం అనుకున్నది ఏదన్నా పాజిటివ్గా జరగాలన్నా, ఆ పనులు ముందుకెళ్ళగలన్నా ఏదన్నా మంత్రం ఏదన్నా ఉంటుందో, ఏదన్నా నిత్యం వీళ్ళు జపిస్తుంటే బాగుంటుందంటారు ఏదన్నా పాజిటివిటీ కోసం? నిత్యం వీళ్ళు జపించాలంటే వీళ్ళు చక్కగా ఏం చేయొచ్చు అంటే మృత్యుంజయ మంత్రం జపించడం మంచిది. అది అందరికీ తెలిసిన సుపరిచితమే. మృత్యుంజయ మంత్రం జపించడం సర్వదా శ్రేయోదాయకం ఈ మాసం వీళ్ళకు. సో ఓవరాల్గా ఆగస్టు మాసం అంతా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.